ఈరోజు నుంచి నేను డ్రాయింగ్ చెప్తా అన్నానని చెప్పి ర్యాండమ్గా ఇంటర్నెట్లో దొరికే ఒక ఫోటో తీసుకొచ్చి దాన్ని ఎలా డ్రా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను ఈరోజు నుంచి సింపుల్ వేలో ఈజీగా స్టెప్ బై స్టెప్ ప్రతి డ్రాయింగ్ని నేర్చుకుంటూ కంప్లీట్గా డ్రాయింగ్లో ఒక గ్రిప్ రావడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. సో నాతో పాటు ఈ జర్నీలో మీరు కూడా రండి. అసలు డ్రాయింగ్స్ రావాలి అంటే మీకు ఫస్ట్ లైన్స్ అంటే ఏంటో తెలియాలి. ఇవి హారిజాంటల్ లైన్స్, ఇవి వర్టికల్ లైన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లాంటింగ్ లైన్స్, ఇవి రివర్స్ స్లాంటింగ్ లైన్స్. మనకి ఇవన్నీ చిన్నప్పుడే నేర్పించేస్తారు, బట్ నేను ఒకసారి రీక్యాప్ కోసం చెప్తున్నాను. ఒక 2 హారిజాంటల్ లైన్స్ని 2 వర్టికల్ లైన్స్ని కనుక మనం కనెక్ట్ చేస్తే స్క్వేర్ వస్తుంది అండ్ రెక్టాంగిల్ కూడా వస్తుంది. అదే 2 స్లాంటింగ్ లైన్స్ని కనుక మనం కనెక్ట్ చేస్తే ఒక ట్రయాంగిల్ వస్తుంది. సో ఇప్పుడు ఈ స్లాంటింగ్ లైన్స్ని, రివర్స్ స్లాంటింగ్ లైన్స్ని, సో ఈ లైన్స్ టాపిక్ని యూజ్ చేసుకుని మనం ఒక డ్రాయింగ్ని డ్రా చేయబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి మనం ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేస్తాము. దీనికి ఇలా కనెక్ట్ చేసి ఒకటి చిన్నగా ఇంకొకటి కాస్త పెద్దగా, దీనికి ఇలా ఒకటి లైన్ కనెక్ట్ చేసి ఇక్కడ ఒక స్లాంటింగ్ లైన్ అండ్ ఇక్కడ ఒక స్లాంటింగ్ లైన్ ఇలా కనుక మనం డ్రా చేస్తే మనకి బోట్ వస్తుంది. ఇది చాలా అంటే చాలా ఈజీ వేలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పింది కనుక మీకు అర్థం కాలేదు అంటే నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ సింపుల్గా మనం నెంబర్స్లో 4 డ్రా చేస్తాం కదా, 4 రాస్తాం కదా. సో 4 రాసినట్టే రాసి ఇలా కనెక్ట్ చేస్తే మనకి ఈ ఫిగర్ వస్తుంది. అండ్ ఇంకా ఇలా రాసి ఇలా కనెక్ట్ చేస్తే ఈ ఫిగర్ వస్తుంది. ఇది చూస్తే మీకు మ్యాడంగిల్స్ గుర్తొస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఇంకా సింపుల్, ఇలా కనెక్ట్ చేసి ఇది ఇలా కనెక్ట్ చేస్తే మీకు ఈ బోట్ వస్తుంది. సో స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3 ఇలా స్టెప్ బై స్టెప్ ఈజీగా డైలీ మనం డ్రాయింగ్స్ని నేర్చుకుందాము. సో స్టే ట్యూన్, బాయ్.